సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న జర్నలిజం విలువలను కంటికి రెప్పలా కాపాడుతూ అత్యంత ప్రజాదరణ పొందిన వాయిస్ టుడే తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మేడిపల్లి పోలీస్ స్టేషన్ గోవిందరెడ్డి చేతుల మీదుగా వారి సమక్షంలో క్రైమ్ ఉపేందర్రావు, ఎస్ఐలు మరియు రఘు, రాజ్ కుమార్, మల్లేష్, రమేష్ బాబు, బేబీ రాజు, మమత తదితరులు వాయిస్ టుడే జనగాత్రం మనోనేత్రం తెలుగు దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. తీసేయండి. సార్ మధ్యలో లేదు, ఇనాగ్రేషన్ అప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ తమ నియోజకవర్గాలలో సమస్యలను వారు ముఖ్యమంత్రికి విన్నవించారని తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా మాదారం గ్రామంలో 20వ ఉర్సు షరీఫ్ మాదారం జహరత్ షాహీ సైదులు బాబా గంధోత్సవం ఈ నెల 25వ తేదీన గురువారం రోజు మేదరి పిన్నంశెట్టి ఆంజనేయులు గారి గృహం నుండి గంధం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి సైదులు బాబా దర్గా దగ్గరికి చేరును. అలాగే అదే రోజు రాత్రి 1 గంటకు కవ్వాలి జరపబడును. కావున ప్రజలు, బంధువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 20వ తేదీన శుక్రవారం రోజున కందూరు, పోతేహాల్ మరియు ఖురాన్ పట్టణం దీపారాధన కూడా జరపబడును. కాబట్టి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానించుచున్నారు. दूल्हा बने सैदुले दूल्हा बने सैदुले हरे मेरे ने नायका हरे मेरे ने नायका दूल्हा बने सैदुले दूल्हा बने सैदुले दूल्हा बने सैदुले ये विगावालమ్మకు వనముల దీవమ్మకు ये విగావాలమ్మకు వనముల దీవమ్మకు కొట్టలవాలమ్మకు వనముల దీవమ్మకు కొట్టల విగావాలమ్మకు వనముల దీవమ్మకు కొట్టల విగావాలమ్మకు వనముల దీవమ్మకు
చెప్పండి చెప్పండి. ఒక్కొక్క పువ్వేరి వదరిచి ఒక్కొక్క పువ్వేరి వదరిగా ఊరించి ఒక్కొక్క పువ్వేరి వదరిగా ఊరించి. నాగిరెడ్డిగూడ గ్రామంలో లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిగూడ గ్రామస్తులు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం వివిధ గ్రామాల మీదుగా కొనసాగి తిరుమలకు చేరుకుంటుందని 16 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగిన అనంతరం సమీపంలోని గ్రామంలో బస చేయడం జరుగుతుందని, బస చేసిన గ్రామాలలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం నిర్వహించడంతో పాటు ఊరిలో నక్షత్రవనం పేరిట మొక్కలను నాటడం జరుగుతుందని అన్నారు. మహాపాదయాత్ర దారి పొడుగున 42 రోజుల పాటు 42 గ్రామాల్లో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి మానవత్వం, నైతిక విలువలు, సనాతన ధర్మం గొప్పదనం గురించి అవగాహన కల్పించడంతో పాటు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భగవద్గీత చదివిన వారికి జ్ఞానం వస్తుందని, జ్ఞానం ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఎక్కడైనా భగవద్గీతను పఠించవచ్చన్నారు. దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గడప గడపకు గోవు గోవిందుడు గీతా నినాదంతో మహాపాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. వాసుదేవ పుణ్యవాసం జరిగింది అని తీసుకొని వస్తున్నట్టుగా భావన చేస్తూ కలశమును అభిమంత్రించాం. ఎందుకోసం? స్వామి పెరుమాళ్ వైకుంఠవాసుడు, జగద్రక్షకుడు, లోకనాయకుడు. ఆయనకు ఏది సమర్పించినా దాన్ని శుద్ధి చేయాలి. ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయో, పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ వాటిని శుద్ధి చేయడం కోసమే ఈ పుణ్యజలం పారిపోయింది. మన ఇంట్లో ఏం చేస్తున్నారో కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్య దశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోచనోచితః వరుణో వారుణో వృక్ష పుష్కలాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతిసత్తమః సధన్వాఖండవర్షర్దారుణో ద్రవిణప్రదః దివి స్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః తుసామాసామగస్సామ నిర్వాణం భేషజం విషక్ సన్యాసగుచ్చమశాంతో నిష్ఠా శాంతిపరాయణః శుభాంగశాంతిరస్తశ్చ కుముదః కువలేశయః హేమకృచ్చివః శ్రీవత్సవక్షः శ్రీవాసः శ్రీపతి సౌభాగ్యం అందరూ కలిసి చేసుకుంటున్నాం. ఈ గోవిందుని కళ్యాణం మనందరూ కలిసి చేసుకుంటున్నాం. రావాలి బాలిక, కావాలి రావాలి బాలిక, రండి రాలండి హాయిగా. మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ అవకాశం రాదు. ఆరోసారి గోవిందా, ఆరోసారి గోవిందా, ఐదోసారి గోవిందా, ఆరోసారి గోవిందా, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా. ఆందోళన నియోజకవర్గం పుల్కాల్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు అర్ధరాత్రి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. అర్ధరాత్రి జాతీయ రహదారి 161పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానంగా వెళ్తున్న గుజరాత్కు చెందిన లారీని ఆపినప్పుడు చెక్ చేయగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించి జిల్లా విజిలెన్స్ అధికారులు సమాచారం అందించారు. జిల్లా విజిలెన్స్ అధికారులు పట్టుబడిన లారీని తూకం వేయగా 270 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోడౌన్కు తరలించారు.
నా పేరు ద్రోణాచార్యులు. సివిల్ సప్లైస్ విజిలెన్స్ కార్పొరేషన్లో నేను ఓఐటీగా పనిచేస్తున్నాను. మాకు ఈరోజు తెల్లవారుజామున మాకు సమాచారం ఏంటంటే ఇక్కడ పుల్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివంపేట గ్రామంలో ఒక బియ్యంతో వెళ్తున్న లారీని, పిడిఎస్ లారీని పోలీసు పట్టుకున్నారని తెలిసింది. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి డీటీతో సహా వచ్చి వాటిని చూరగా 270 క్వింటాల వరకు ఉన్నాయి. అది తీసి పంచనామా చేసాము, వెహికల్ సీజ్ చేసాము. వెహికల్ ఏమో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ నమోదు చేసి చర్య తీసుకుంటాం. ఓకే సార్. ఇది లోడుతో పెడుతున్న లారీ ఎక్కడంటే కాటేడా నుంచి వెళ్ళి గుజరాత్ వైపు వెళ్తుంది. రష్యాకు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ డేటా రికవరీ కంపెనీ అయిన ఏసీఈ ల్యాబ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. జూమ్ టెక్నాలజీస్ కంపెనీతో కలిసి హైదరాబాద్లో ఫోరెన్సిక్ సెంటర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఏసీఈ ల్యాబ్, జూమ్ టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనపై మంత్రికి వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని తెలిపారు. డేటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని ఏసీఈ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏసీఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున కావలసిన తోడ్పాటు అందిస్తామని సంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులను భరాసా ఏనాడు పట్టించుకోలేదని భాజపా నేత రఘునందనరావు ఆరోపించారు. శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని విమర్శించారు. భరాసాలో వందల కోట్లు సంపాదించిన వారికి సీట్లు ఇస్తారని, సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందాం అనేదే భరాసా ఆలోచన అని విరుచుకుపడ్డారు. భాజపా, కాంగ్రెస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన బారాసాను ఖతం చేసేందుకు ఎవరితో పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన ట్రాక్టర్ ఓనర్ నిందితుడు దొంగతనం చేయడంతో ట్రాక్టర్ ఓనర్ ఫిర్యాదు మేరకు డోర్నకల్ సిఐ కేసు నమోదు చేసి సిఐ ఆదేశాల మేరకు ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో గొల్లచెర్ల గ్రామ శివారు వద్ద వాహనం తనిఖీ చేయగా అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా ట్రాక్టర్ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకోవడంతో డీఎస్పీ సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ డోర్నకల్ మండలంలో దొంగతనాలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఊరు వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలని, వాహనాలు పార్క్ చేసే సమయంలో బండికి తాళం ఉంచి వెళ్తున్నారని, అదే అదనుగా భావించి దొంగతనాలకు పాల్పడుతున్నారని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దొంగతనం కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ సంతోష్, కానిస్టేబుల్ సైదులు అభినందించారు. వెనక రండి బాబు, బోర్డు పట్టు. కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీస్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మరింత బాధ్యతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో సలహాదారులు షబ్బీర్ అలీ, వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు ఉన్నారు.
మంగళగిరిలో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం మంగళగిరిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ చేసిన అభివృద్ధే తమ పార్టీకి ఓట్లు వచ్చేలా చేస్తాయన్నారు. రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. ఈ నెల 31వ మంగళగిరిలో భారీ స్థాయిలో సాధికార యాత్ర జరుగుతుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది. ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్కి కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా, దళిత సోదర సోదరీమణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో, సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క సాధికార యాత్ర మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమసమాజాన్ని స్థాపించడం, సమాజంలో అణగారిన వర్గాలు, కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా, బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎవరైతే అణగదొక్కపడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని, వివిధ పథకాలని, సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజలకు తెలియచెప్పేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సాధికార యాత్ర అన్నటువంటిది మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 31వ తారీఖు ఈ యొక్క మంగళగిరిలో, ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఈ మహాసభ జరుగుతుంది. దీని అందరికీ కూడా ప్రజలందరూ, మంగళగిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాధికార సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్తో పాటు, ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇకపై జగనన్న గారు అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారు అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడం లేదని, అందుకే ఇకపై జగనన్న గారు అనే పిలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్సు ఎక్కిన షర్మిల ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు. రెడీ మేడం రెడీ. ఇచ్చేవా
రానున్న పార్లమెంటు మరియు శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని నూతన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన గంటా రవికుమార్ అన్నారు. అనంతరం వరంగల్, మహబూబాబాద్, జనగామ, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గంటా రవి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అని, ఎక్కువ కార్యకర్తలు ఉన్న పార్టీ కూడా బీజేపీ అని, దేశ చరిత్రలో అద్భుతమైన ఘట్టం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాన్ని, దేశాన్ని అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, రానున్న ఎమ్మెల్సీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న నమ్మకం తనకు ఉందని రవికుమార్ అన్నారు. అయోధ్యలో జరిగిందో ఈరోజు మనతో పాటు మన కుటుంబాలు దేశంలోని 22 కోట్ల చెప్పారు. నేను కేవలం ఒక సూచన మాత్రమే చెప్పి ముగిస్తాను. జై శ్రీరామ్. నమస్కారం. శుభంగా ఉండాలని ఆ శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ చివరిగా మన యొక్క కార్యక్రమాన్ని ప్రాణప్రతిష్ఠతోటి ఈరోజు లక్షల కాబట్టి ఈ యొక్క ఉద్యమం గెలవడానికి అవకాశం ఉన్న సీట్ ఇది. వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలో కూడా మనం ఈ అమ్మ చూస్తే 400 సీట్లు వచ్చినట్టే కదా అంటాడు, 400 సీట్లు వచ్చినట్టే కదా అంటాడు. మనకు ధైర్యం వస్తలేదు. ఇక్కడ నుంచి వరంగల్ దాకా ఒక 10-15 దిక్కులు అన్నదానాలు, కుల సంఘాలు కానీ లేకపోతే ఇంకా ఉన్నారు, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, మండల ఇన్ఛార్జీలు ఉన్నారు, అనేక మంది సీఏ మనకు అవసరం సంబంధం లేకుండా మనతో మాట్లాడకుండా కలిసిండు. మా తాడు దేవుడేటువంటి వేయాలా అన్నాడు ఈసారి. అరే ఈ తాడు దేవుడు ఏందా, మననే ఎమ్మెల్యే గెలిచివి అంటే అట్లా కాదు, ఓట్లల్లా మాకు పడట్లేదు, మాకు పడ్డ నోట్లు పడట్లేదు, మాకు పడిన నోట్లు. ఈరోజు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. నా పైన ఎంతో నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధుల పోస్టులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎన్నికలు ఎక్కువగా గెలుచుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ, ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ మన భారతీయ జనతా పార్టీ. 2 పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో 294 లోక్సభ స్థానాలను, 94 రాజ్యసభ స్థానాలను, దేశం మొత్తంలో 1381 ఎమ్మెల్యేలను కలిగిన ఈ పార్టీ. అలాంటి పార్టీకి నన్ను అధ్యక్షులుగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పార్టీ మొట్టమొదటిగా దేశం కోసం అని మాట్లాడుతుంది. అదేవిధంగా జాతీయ భావాలను కలిగిన ఈ పార్టీలో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.